సో స్టూడెంట్స్ అందరికీ హాయ్ అండి. సో స్టూడెంట్స్ ఏపీలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అండి. సో మీకు తెలిసి ఎవరన్నా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి మెయిన్గా మనకు ఒక 3 అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఒకటి ఇంటర్మీడియట్ సిలబస్ తగ్గింపు గురించి, సెకండ్ థింగ్ వచ్చేసి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిలేషన్ గురించి, థర్డ్ థింగ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ పేపర్ డిక్రీజ్ గురించి అన్నమాట. ఓకేనా? సో 3 అప్డేట్స్ అయితే వచ్చాయి. నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మన ఛానల్లో ఎడ్యుకేషన్ గురించి, జాబ్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సిలబస్ తగ్గింపు గురించి అన్నమాట. సో ఏపీలో ఇంటర్మీడియట్ వాళ్ళకు సిలబస్ ఎక్కువ ఉంది. సో ఎన్సీఆర్టీ సిలబస్తో పోల్చుకుంటే ఏపీలో ఇంటర్మీడియట్ వాళ్ళకు ఎక్కువ సిలబస్ ఉంది. దానివల్ల స్టూడెంట్స్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. సిలబస్ తగ్గించాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది. సో ఆల్రెడీ ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఏమేమి సిలబస్ తగ్గించాలి ఏంటి అని చెప్పి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఓకేనా? సో మనకి ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని వీళ్ళు సిలబస్ అయితే తగ్గించబోతున్నారు. అదొకటి, అది ఫస్ట్ పాయింట్ అనమాట. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి బోర్డ్ ఎగ్జామ్స్ అనమాట. సో జనరల్గా ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారంగా ఏంటంటే ఎన్సీఆర్టీ ఆ ఫార్మాట్ ప్రకారంగా ఏంటంటే 11th క్లాస్ వాళ్ళకు అంటే ఇంటర్మీడియట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు బోర్డ్ ఎగ్జామ్స్ అయితే ఉండవు అనమాట. జస్ట్ మనకి ఇంటర్నల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే. సో అదేవిధంగా మనకి ఏపీలో కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు బోర్డ్ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేస్తే ఎలా ఉంటుంది, దీనివల్ల స్టూడెంట్స్ పైన కొంచెం భారం తగ్గినట్టుగా ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది. అది కూడా స్టడీ అయితే స్టార్ట్ చేసింది. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ కూడా తగ్గించబోతున్నారు. కాబట్టి పేపర్ కూడా అంటే ఇప్పటి వరకు మనకు ఒక 2 పేపర్స్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేవాళ్ళు, లైక్ పేపర్ 1 పేపర్ 2 అని చెప్పేసి. సో సిలబస్ తగ్గిస్తారు కాబట్టి 2 పేపర్లుగా కాకుండా ఒక పేపర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇవి 3 కూడా గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది, అంటే అనలైజ్ చేయడం స్టార్ట్ చేసింది. మనము ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. అది నెక్స్ట్ ఇయర్కి అంతా మనకు గవర్నమెంట్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది. ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారంగా వీళ్ళు ఫార్మేషన్ అయితే చేయబోతున్నారు అనమాట. ఓకేనా? సో ఇది అప్డేటు. దీని గురించి అంటే సిలబస్ తగ్గింపు గురించి, తర్వాత బోర్డ్ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ గురించి గవర్నమెంట్ కూడా పబ్లిక్ ఒపీనియన్ అయితే కోరబోతుంది. సో పబ్లిక్ ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారు ఏంటని చెప్పేసి దాని ప్రకారంగా వాళ్ళు డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. సో మీ ప్రకారంగా ఎలా ఉంటుంది? సో సిలబస్ తగ్గించడం కానీ, లేకపోతే ఎగ్జామ్ అంటే 11th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ చేయడం కానీ, సో ఈ డెసిషన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.